నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జవేరియా. వెల్కమ్ టు తక్ష్ మీడియా. జనంతో తక్ష్ మీడియా, జనం కోసం. సో ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా చాలా వరకు ఆటో వాళ్ళని, ఎస్పెషలీ 7 సీటర్స్ కానివ్వండి, ఇంకా 4 సీటర్స్ కానివ్వండి, నిషేధం ప్రకటించారు. ఎక్కువ మందిని అంటే ఓవర్లోడ్ చెయ్యకుండా సో మీరు తీసుకెళ్ళాలి అన్నది స్ట్రిక్ట్గా వాంట్ చేసేటట్టే చెప్పారు. సో దీని గురించి ఆటో డ్రైవర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారో ఒక బయట తీసుకుంటున్నాము. స్టే ట్యూన్ విత్ us. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? ఖాజమియా. సో ఆర్టీఏ ప్రకారంగా చాలా వరకు స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ అయ్యాయి. సో 7 సీటర్ అయితే 7 పీపుల్ మాత్రమే ఎక్కాలి, 4 సీటర్ అయితే 4 సీటర్ ఆర్ 3. సో దీని గురించి మీ స్పందన? చిన్న ఆటో నడిపిస్తుంది అలా అమ్మ, అలా ఇద్దరు ముగ్గురు ఎక్కుతున్నారు అంతే. ఓలా ఊబర్ వచ్చి నుంచి ఒక్కడు ఇద్దరు తీసుకుపోతున్నామా. అందులోకెళ్ళి ఆ ఓలా ఊబర్కి ఇంత మూలంటే 20 రూపాయలు 30 రూపాయలు మాట్లాడి తీసుకుపోతుంటివి. 5 మంది ఎక్కుతుండ్రి. ఇప్పుడు 5 మంది లేకుండా ముగ్గురిని ఎక్కియాలంటున్నారు. కానీ ముగ్గురిని ఎక్కిస్తే 20 రూపాయలు అంటే వాళ్ళు ఇస్తలేరు, 10 రూపాయలు అంటున్నారు. ఏం పైసలు వస్తలేవు. ఆ ఓలా ఊబర్ ఏమో బుకింగ్ చదువు వచ్చిన వాళ్ళకి బాగుంది, బుకింగ్ కొడుతున్నారు. వాళ్ళు బుకింగ్ లేకుండా మేము పిల్లలు బ్యాకలు ఉన్నారు, చిన్న వాళ్ళు. మేము 10-20 రూపాయలు అంటే 5 మందికి వస్తుంటే 5-20 100 రూపాయలు అవుతుండే. అవి ఫోన్ చేయకుండా అయిపోయినాయి. జర మాకు ప్రాబ్లమే ఉన్నది. ఇప్పుడు ఆ ఓలా ఊబర్ బంద్ చేస్తేనేమో ఇద్దరు ముగ్గురికి మాట్లాడి తీసుకుపోతుంటివి. ఓలా ఊబర్లో 30, 40, 50, 60 చూపిస్తుంది. వాళ్ళే పోతున్నారు చదువు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు రేపు హుషారైపోయి పిల్లలు. మేము పెద్ద మనుషులం, అప్పుడు చదువుకోలేదు, ఏదో రిక్షా నడిపించినాం. ఇప్పుడు ఆటో నడిపించుకొని నడిపించుకొని బతుకుతున్నాం. కూరగాయలంతా కూడా అది మార్కెట్లో కూడా సగం అమ్మే సగం అమ్మకపోయే బాధపడి ఉన్నది. ఓలా ఊబరు బంద్ చేస్తే మామూలు లేకుండా జర దూరం ఉండాలి, 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళు ఉండి మాట్లాడి తీసుకుపోతుంటివి. ముగ్గురికి 20-30 మాట్లాడుకొని తీసుకుపోతుంటివి. సో స్కూల్ పిల్లలకి పిక్ అండ్ డ్రాప్ చేస్తారా మీరు? స్కూల్ పిల్లలకు వస్తున్నాయి అట్లానే, కానీ వాళ్ళు పైసలు ఇవ్వలేక ఎప్పుడన్నా తీసుకుపోతాం అట్లా. కానీ 5 మంది 6 మంది చిన్న పిల్లలు ఉంటారు. దాంట్లో కూడా ఎక్కువ డబ్బులు వాళ్ళతో మాట్లాడుకొని తీసుకుపోతుంటే ముగ్గురికి ఇద్దరికి. కానీ పడతలు రాకొచ్చింది. నెలకు ఒక 1000 రూపాయలు అట్లా మాట్లాడుకొని తీసుకుపోతుంటే ఒక పిల్లలకు. కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ ఇస్తలేరు, ఎక్కువ తీసుకొని 4 ఇళ్ళు మాట్లాడుకొని 4 పిల్లలు జమ తీసుకుపోతుంటివి. ఇప్పుడు ఆ రూల్ మారింది. వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. ఆటో వాళ్ళ బతుకుడు పరిశాన్ అయిపోయింది. ఎట్లా ఆలోచన చేసినా ఆటో వాళ్ళు చాలా బతుకోకుండా అయిపోయింది. పైసలు వస్తలేవు, డీల్ కూడా ఖర్చు వస్తలేదు, బతుకుడు పరిశాన్ అన్నదేమో. సో సొల్యూషన్ ఏమంటారు మీరు? ఏమంటాం అంటే ఇక అది ఓలా ఊబర్ లేకుండా ఇల్లు వాళ్ళతో మాట్లాడుతుంది. ఇక ఓలో మాట్లాడితే 50 రూపాయలు అంటారు, 30 రూపాయలు వస్తుంది అంటారు, 60 రూపాయలు వస్తుంది అంటారు. దానికి పడతలు పోయి వస్తే వాళ్ళకి డబ్బులు పడుతుంది, మాకు పోయి రానికి రాదు. అది పాత మనసులో మనం చదువుకున్న వాళ్ళకి మంచిగా ఉండాలి. మీరు ఓలా ఊబర్కి రిజిస్టర్ చేసుకోలేదా? చేసుకోలేదు, మాకు రాదని కన్వర్ట్ కాలేదు. అందులోకి అలా నేర్చుకోనికి ఓలా ఊబర్ ఎంత కిరాకి చేసుకోవాలి అట్లా వాళ్ళకు చూసుకొని పెట్టుకోనికి రాదు. ఎక్కువ చదువుకోలేదు కదా, అలా చదువుకున్న వాళ్ళకి ఇష్టం కాలేదు. లేని వాళ్ళకి చాలా బాధలు ఉన్నాం. దానికి ఏం పరిస్థితి ఎవరు కూడా అటకాయించారు. వస్తే ఎవడన్నా 50-60కి మాట్లాడుకోకపోతే రోజు 500-600 వస్తున్నాయి, అంతకంటే ఎక్కువ రాకండి. ఓలా ఊబర్ వాళ్ళకి వస్తున్నాయి, వాళ్ళు అనిపించుకుంటారు. గిరాకీ మార్కెట్ పడిపోయింది. చిన్న వాళ్ళకి జర బాధడం కదా, ఏం చేయకుండా ఉన్నది. పెన్షన్ కూడా అవుతున్నా, పెన్షన్ పోతే కూడా 60 సంవత్సరాలు కాలంటారు, 50 ఉన్నది, ఇంకా పెన్షన్ కూడా లేదు, ఏం లేదు. కాలుకుంటి అట్లా ఇట్లా చూసుకుని పోతున్నాం అమ్మ. అందరికీ మా గురించి ఏమైనా ధైర్యం చేయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరన్నా? సంతోష్ గౌడ్, మియాపూర్లో ఉంటాను. మియాపూర్ స్టాండ్, మన మెట్రో స్టాండ్లో ఉంటాను మేడం. ఇప్పుడు బైకులు బుక్ చేస్తారు, కొంతమంది ఆటోలు ఉన్నారు. ఆటోలు ఏం చేస్తున్నారు, ఆటోలతో సేఫ్లో వెళ్తారు. అదే లేడీస్ ఏం చేస్తున్నారు, బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆటోలు ఇక్కడే కూర్చోాల, ఒక లేడీస్ ఉంటుంది, ఒక జెంట్స్ బైక్ మీద తీసుకొని పోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే అది ఏం ఆలోచిస్తలేరు లేడీస్ వాళ్ళు. ఇప్పుడు ఆటోలు మొత్తం చూడండి, పొద్దున్న వచ్చి మేము కూర్చున్నాం ఇక్కడ, ఒక్క ట్రిప్ కూడా కొట్టలేదు మేము. దీని పరిస్థితి ఎవరు చూస్తారు? ఓలా కానీ ర్యాపిడో కానీ ఏదైనా ఉండని మొత్తం రేట్లు తగ్గించేశారు. ఒక గవర్నమెంట్ యాప్ లాంచ్ చేస్తామని చెప్పారు, అది ఇప్పటిదాకా అవ్వలేదు. అది చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి సార్కి తెలిపియాలి. అది మీద ఏది ఉన్నదో కొంచెం ముంగడు తీసుకెళ్తే మాకు కూడా సాయం అవుతుంది. సో స్కూల్ పిల్లలకి పిక్ అండ్ డ్రాప్ చేయరా మీరు? చేస్తామండి, మేము కూడా చేస్తాం. ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు SMR అపార్ట్మెంట్ ఇక్కడే మాకు దగ్గరలో ఉంది. వాళ్ళు ఒక నమ్మకంతో మా మీద పంపిస్తారు. అదే వేరే వాళ్ళకి పంపించారు కదా, ఆన్లైన్ చేసి బుక్ చేసి పంపించారు కదా. ఈ స్కూల్లో పోయిన తర్వాత మా పేరు ఉంటుంది, మా లైసెన్స్ నెంబర్ ఉంటుంది, బండి నెంబర్ ఉంటుంది. అది చూసిన తర్వాతనే స్కూల్కి పిల్లలు మాకు ఇస్తారు. ఆ నమ్మకంతో మేము వెళ్తాం. అది 500 సంపాదిస్తే 200 గ్యాస్ పోతే 100 రూపాయలు ఖర్చు అయితే ఇంట్లో 200 రూపాయలు ఏం చేయాలి? ఇల్లు కిరాయి కట్టాలా, లేకపోతే ఇల్లు చూడాలా? పొద్దున లేస్తే 200 కావాలి పిల్లలకి, పాలు కానీ బిస్కెట్ కానీ ఏమన్నా కానీ. అది డబ్బులు ఎవరు ఇస్తారు? ఒక్క నెల కట్టకపోతే ఫైనాన్స్ వాళ్ళు గుంజుకోపోతాడు.
బండి బండి ఫైనాన్స్ కట్టాలి, నెలకు 10,000 కట్టాలి. అది ఎవరు ఎట్లా చేయాలి మేడం? ఏమో పుట్టగలు వస్తున్నారు లైన్లో. కొత్త వాళ్ళు వచ్చి ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు నడపదని చెప్తున్నారు మేడం ఇక్కడ ఈ స్టేట్లో. ఇప్పుడు బండి ఇప్పుడు సిటీ పాసింగ్ తీసుకోవాలంటే 6 లక్షలు ఉంది, సిటీ డిస్ట్రిక్ట్ బండి తీసుకోవాలంటే 3 లక్షలు ఉంది. దానికి దీనికి తేడా ఎంత వస్తుంది? ఆ బండి కూడా అంతే సంపాదిస్తుంది, ఈ బండి కూడా అంతే సంపాదిస్తుంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండి ఇక్కడ నడిపిస్తే ఇబ్బంది ఏమవుతుంది? ఆయన కూడా మంచినే కదా, ఆయన కూడా ఫ్యామిలీ ఉండేది కదా, మళ్ళీ దాంట్లో ఇబ్బంది ఏమవుతుంది మేడం? సో గవర్నమెంట్ ఒక రూల్ తీసుకుందంటే అందరికీ మంచి జరగాలని తీసుకుంటుంది కదా. జరగాలని తీసుకోవాలండి. ఆటోలో వెనకాల ఎందుకు పడ్డారు వాళ్ళు అందరూ? చెప్పండి, మీరే చెప్పండి. డైలీ 500 సంపాదించే వాళ్ళకు వెనకాల పడ్డారు, అదే లక్షలు సంపాదిస్తారు. వాళ్ళ దగ్గర పోవాలి. ఆటోల దగ్గర ఏముంటుంది మేడం? పేదలకు చంపేస్తారు మేడం, పేదలకు బతకనిచ్చటం లేదు. అంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా కానీ ఏదో బంగారం ఒత్తిపెట్టి తీసుకొచ్చి 50,000 60,000 కట్టి బండి తీసుకొస్తాడు. దాని మీద 1000 రూపాయలు కూడా ఇంటికి తీసుకొని పోకపోతే ఏం సమాజం ఉంది మేడం? కిరాయి కట్టాలా లేక పిల్లలను చూసుకోవాలా? దీని మీద ఎట్లా నడుపుకోవాలి? కొంతమంది చనిపోయారు. ఇది న్యూస్ కొంచెం వైరల్ చేయండి, కొంచెం అందరికీ తెలియచేట్టు చేస్తే మీకు దయ ఉంటుంది మేడం. అట్లా థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు గోపి మేడం. సో మరి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా లిమిటేషన్స్ అంటున్నారు, సో మీరేమంటారు? యాక్ట్ ప్రకారం పెడితే మంచిదేగా మేడం, మాకు కూడా మంచిదే కానీ గవర్నమెంట్ యాప్ పెడితే బాగుంటుంది. గవర్నమెంట్ రేట్లు కరెక్ట్గా ఇస్తుంది. ఇప్పుడు ఓలా ఊబర్ ఇవన్నీ కమిషన్స్ ఇవన్నీ కట్టుపోతున్నాయి. మాకు రోజు ఫ్రీ బస్ ఉంది, మళ్ళీ దానికి తోడు రోజు బాగా ఇబ్బంది అవుతుంది తోలడానికి, తోలకాలు లేవు. ఒక 500 వచ్చేసరికి బాగా ఇబ్బంది ఉంది. సో మరి ఫ్రీ బస్ అంటే మహిళలకు, ఎస్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళకైనా చుట్టాలకైనా అందరికీ ఫ్రీ కదా సార్? ఫ్రీయే మేడం, ఫ్రీ ఎవరికి యూజ్ అవుతుంది మేడం? ఫ్రీ అంటే గవర్నమెంట్ టీచర్లు అందరూ ఉంటున్నారు, గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఫ్రీ అయినా మేడం. అందరికి వర్తిస్తుంది కదా, పేదలకు ఒక్కరికే కాదు మేడం, దానికి అందరికీ వర్తిస్తుంది ఫ్రీ బస్సు. మరి ఫ్రీ బస్సు వల్ల కొంత ఉపయోగం ఉంది, కొంత నష్టం కూడా ఉంది. నష్టం మరి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది గవర్నమెంట్ ఏదైనా యాప్ తెచ్చి ఆటో డ్రైవర్కి ఏదైనా సపోర్టింగ్ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. రోజుకి ఎంత సంపాదిస్తారు? రోజుకి వచ్చి 500 మేడం మహా అయితే. సో మరి స్కూల్ పిల్లలకి పిక్ అండ్ డ్రాప్ చేయరా? చేస్తున్నాం మేడం. ఇప్పుడంటే ఎక్కువ పిల్లలు ఎక్కుతున్నారు, ఎలాగలా జాగ్రత్త తీసుకొని వస్తున్నాం. గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ రేట్లు పెంచాలని మేము అనుకుంటున్నాం. రేట్లు కూడా పెంచితే గవర్నమెంట్ యాప్ పెట్టి బాగుంటుందని మా ఆలోచన. సో ఇక్కడ క్యూ అనేది చూస్తూ ఉంటాము ఆటోస్లో. సో ఎలా ఆ సిస్టమ్ ఏంటి, ఎలా చేస్తారు? అంటే టైమింగ్స్ ప్రకారంగానా, లేకపోతే మీ టైమింగ్ పర్ స్టేషన్కి ఇన్ని అవర్స్ అలా కేటాయిస్తున్నారా మీరు? అలా ఏం లేదు, మన సీరియల్ ఉంటుంది, సీరియల్ ప్రకారం వస్తేనే సీరియల్ వచ్చింది, లేదంటే ఖాళీగా ఉంటారు మేడం. సీరియల్ ప్రకారంగా వెళ్తారు మీరు. సో మీరు రూల్స్ పాటిస్తున్నారా? రూల్స్ పాటిస్తున్నాం మేడం. గవర్నమెంట్ రూల్స్ అయితే తప్పనిసరిగా అందరూ పాటిస్తారని మేము అనుకుంటున్నాం మేడం. సో మరి దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ యాప్ రావాలి ఆటో వాళ్ళ కోసం అంటారా మీరు? అవును మేడం, గవర్నమెంట్ యాప్ అయితే అన్ని విధాలుగా బాగుంటుంది, కస్టమర్కి బాగుంటుంది, డ్రైవర్కి బాగుంటుంది, ఏ విధంగా అయినా బాగుంటుంది. గవర్నమెంట్ అయితే మాకు రేటు అనుగుణంగా ఇస్తుందని మా ఆలోచన. బిజినెస్ సీజన్ వైజ్గా ఉంటుందా, లేకపోతే మెట్రో దగ్గర కాబట్టి మెట్రో దగ్గర అయితే బాగుంటుందా, ఎలా ఏమంటారు మీరు? సీజన్ వైజ్గా బాగుంటుంది. మెట్రో దగ్గర అనేది ఏముండదు మేడం, సీజన్ వైజ్గా. ఇప్పుడు అసలు లేదు మేడం, పండగ వాతావరణంగా అసలు 4 రోజుల మట్టి ఖాళీగా ఉంటున్నాం, బాగా 500 కూడా రావట్లేదు కనీసం. సో మరి చాలా వరకు టైమింగ్స్ చూసుకుంటే, సో ఈవినింగ్ కానివ్వండి, లేట్ నైట్స్ కానివ్వండి, అర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ మంది చాలా తక్కువ ఉంటారు కాబట్టి ఆటో వాళ్ళు, అప్పుడు మంచిగా సంపాదించుకోవచ్చు కదా? లేదు మేడం, ఉదయం టైంలో బాగా ఇప్పుడు ఉదయం 6ంటికి లేచినా కానీ 10 కిలోమీటర్లకి కనీసం 130 120 ఇస్తున్నారు యాప్లో. ఉదయం 6 అంతా చలికి వెళ్ళినా కానీ 8ంటికి వెళ్తే మళ్ళీ అదే 10 కిలోమీటర్లకి ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఉదయం వెళ్ళే ఉపయోగం ఏముంటుంది మేడం? మీ పేరేనా? మొహమ్మద్ రఫీక్. ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా లిమిటెడ్ 7 సీటర్ అయితే 7 సీటర్స్ మాత్రమే, అండ్ 3 సీటర్ స్కూల్ పిల్లలకి ఎస్పెషలీ. సో చాలా వరకు ఇబ్బంది కలగకుండా లిమిటెడ్గానే తీసుకెళ్ళాలి అంటున్నారు. దాని గురించి మీ స్పందన? ये तो ठीक है, रूल्स के हिसाब से 3 की जगह 3 ही बिठाना, मगर 7 की जगह 7 ही बिठाना, मगर कुछ चार्जेस एक्स्ट्रा करे तो ये लोग एक्स्ट्रा बिठाते भी नहीं. और ये लोग को अगर इनका दिन भर का जो कमाई है मिलने का जो मिलेगा तो वो लोग एक्स्ट्रा बिठाएंगे भी नहीं, एक्स्ट्रा पैसेंजर के लिए तकलीफ़ भी नहीं होगा. तो गवर्नमेंट को चाहिए कि इनके ऊपर कुछ किराया वगैरह बढ़ाए, तो ये लोग दूसरा काम यानी कि एक्स्ट्रा बिठाने की कोशिश तो करेंगे नहीं. ये भी गवर्नमेंट को सोचना चाहिए. सो ओला ऊबर ऐसे कनेक्शंस रहते हैं आपके?
नहीं नहीं, ये 7 सीटर्स का ओला उबर का कनेक्शन नहीं रहता, जो भी है यही रूट पे कमाना रहता। और जब से बस फ्री किए कारोबार तो है ही नहीं, इसीलिए ओवरलोड की कोशिश में लगे हुए कि 10 रुपये ज़्यादा मिले तो चलेंगे बोले जैसा। अभी तो बहुत कंजस्टेड में चल रहा है पूरा ऑटो वाले, बहुत कंजस्टेड में चल रहा है। सुबह से शाम तक अगर कर भी ले तो 500 पे भी बराबर नहीं हो रहा, उसके अंदर फिर गुत्ता भी देना उसको, इसका रेंट भी देना। సో బస్ ఫ్రీ है సో आपके घर के लेडीज होते हैं ना उनको भी फ्री है ना మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్రీనే కదా అది करेक्ट है, घर के लेडीज़ के लिए है, मगर ज़्यादातर तो 70-60-70% तो ऑटो ही वाले हैं। बाकी 30-40% ऐसे जो जॉब वाले हैं वो लोगों के लिए सही है। अब 70-60% जो ऑटो वाले हैं उनके घर वाले क्या खाएंगे? वो लोग बोलेंगे बस फ्री रहे तो क्या फ़ायदा, हमारा ऑटो चलेगा तो अपना घर चलेगा, है ना मैम। థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండి చాలా వరకు ప్యాసింజర్స్ అండ్ ఆటో డ్రైవర్స్తో కూడా స్పందించాము. వీళ్ళు ఏమంటున్నారంటే ఫైనల్గా గవర్నమెంట్ యాప్ ఒక్కటి వస్తే ఎస్పెషలీ ఫర్ ద ఆటో డ్రైవర్స్ దీనికి సొల్యూషన్ ఉంటుంది. ఎందుకంటే ఛార్జెస్ ఓలా ఊబర్కి కడితే మనకు జస్ట్ 500 మిగులుతుంది మేడం, మాకు చాలా కష్టంగా ఉంది అంటున్నారు అనమాట. అండ్ ఎప్పుడైతే పీపుల్ తగ్గిపోతారో అప్పుడు ఛార్జెస్ కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ బస్సెస్ వల్ల కూడా చాలా బిజినెస్ దెబ్బతింది. ఇక్కడ ఎస్పెషలీ ఫర్ ద ఆటో డ్రైవర్స్ ఒక గవర్నమెంట్ నుంచి యాప్ వస్తే అందరికీ ఈక్వల్ జస్టిస్ అనేది జరుగుతుంది అని అంటున్నారనమాట. సో దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలపండి. కెమెరామ్యాన్ యశ్రాజ్తో జవేరియా.